చాలా మంచి లైన్ అండి, చాలా మంచి మెసేజ్ ఉంది, అది చాలా ఎంగేజ్ చేసుకుంటూ చెప్పారు. అంటే ఇప్పుడున్న సినిమాల్లో కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా దీనిలో ఉన్న ఒక అద్భుతమైన ఒక మ్యాటర్ ఉందంటే అది చాలామంది యూత్కి ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది. అంత కాన్ఫిడెంట్గా నాకు ప్రిన్స్ చెప్పాడు కాబట్టి నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. సో ఫోర్త్ అందరూ కలిసి సినిమా చూడాలి. అండ్ నాకు ప్రిన్స్తో మంచి రిలేషన్ అండి, ఎందుకంటే ప్రిన్స్ ఇంట్రడ్యూస్ అయింది, నేను ఇంట్రడ్యూస్ అయింది, ఇద్దరు మా గురువు గారు తేజ గారే. సో ప్రిన్స్ ఫస్ట్ మూవీ కూడా నేనే చేశాను. సో నాకు ప్రిన్స్లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఒకటే దాంట్లో పోకుండా ప్రాక్టికల్గా ఉండే మనిషి అనమాట. సో హీరోగా చేస్తూ క్యారెక్టర్లు చేస్తూ అన్ని రకాల ముందుకెళ్ళాలనుకునే వ్యక్తి. నాకు ఆ క్వాలిటీ చాలా చాలా ఇష్టం. సో డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది బ్రదర్, కాన్ఫిడెంట్ ఉంది. అండ్ వచ్చినప్పటి నుంచి ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ కలిసి సినిమా మంచి హిట్ అవ్వాలి. అండ్ డైరెక్టర్ శేషు గారికి అండ్ ప్రొడ్యూసర్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. I'd like to talk about Agastya next. He's not here, but I mean, every role that he takes on, right? He's just amazing. I love some scenes that he's done in this movie. I watched them again and again in the trailer and in the movie. So, miss him here, but he's very good. And next, I'd like to talk about Prince, my close friend, my co-star again. Happy to share my screen with you again. So, మేము అమెరికన్ డ్రీమ్ మూవీ చేసినప్పుడు we haven't even shot 10 days yet, and Prince told me the story of this movie, and he was so excited, and it just moved me, the story too, because it's about suicide. It has affected someone in my life too. So I wanted to be on board for this film because of that. So um, I'm very happy to be part of this project. Lastly, this is my first theatrical release. My first two movies came out during COVID and they're on AHA, but this is my first theatrical release. So Ninnat Varku, I was shooting another film in the US, and overnight flight తీసుకొని today I wanted to be here today to watch this film in theaters in my hometown in Hyderabad this weekend. So I'll be watching it 2-3 times. Come watch me and watch with me in theaters. ఈ సినిమా ముందు నన్ను చేయమని అడిగిండు, ఏం సినిమా రా అంటే ఇది అది బేసికలీ చాలా మంచి మోటివేషను, ఇట్లా అందరు సూసైడ్ల మీద దాని గురించి మాట్లాడదామని చేద్దాం అనుకుంటున్నా. అంటే అరే నువ్వు ఈ బస్ స్టాప్లు మెట్రో స్టేషన్లు ఇట్లాంటివి చేయరా బాగుంటుంది, లేకపోతే డిజిటల్ చేయి, నేనైతే చేయనని చెప్పిన. నేను సరే పోబే నేను ఇంకెవరితోనైనా చేసుకుంటాను. అసలు లైన్ ఏంది చెప్పురా అంటే అది ఇదే ఇట్లా అది కాదు, ఇది వేరేది. బేసిక్ ఎవరు సావద్దని చెప్పడం అన్నాడు ఈ సినిమా బేసిక్. సో ఇది అట్లాంటి కథ అంటే మరి ఇప్పుడు ఇది మరి ఇట్లా అది సినిమా ముందు వస్తుంది కదా, ఇట్లా నా 2 గాజులు అమ్ముకున్నా దీన్ని అట్లా తీస్తామేమో అని అడిగినా నేను బేసికలీ. లేదు అట్లా తీయను, మంచిగా తీస్తా అన్నాడు. బట్ ఏమైతే నేను నాకు ఇయ్యలే క్యారెక్టర్, ఒక బల్లి క్యారెక్టర్ ఇచ్చిండు దాంట్లో. ఏదేదో మాట్లాడదామని వచ్చాను, బట్ ఇంత ఎంటర్టైనింగ్ స్పీచ్ నాకు మొత్తం పోయింది. బట్ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫ్రమ్ ద ట్రైలర్ నరేష్ అగస్త్య గారు కానీ లేకపోతే ప్రిన్స్ గారు కానీ యూనో సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నట్టు ఉంది. సో నంబర్ ఆఫ్ లొకేషన్స్ అంటే ఏదో మ్యాజిక్ చేయొచ్చు, కానీ ఒకే ఇంట్లో సినిమా అంటే అది చాలా కష్టం గ్రిప్పింగ్గా కూర్చోబెట్టడం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా చూడడానికి. సో ప్లీజ్ మీరు అందరూ చూడండి, అండ్ ఈ యంగ్ టీమ్కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి మీరు అందరూ. అండ్ మన తెలుగు ఆడియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా బాగుందంటే చాలు వాళ్ళే భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమాని కూడా అలాగే చాలా పర్ఫెక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ లెస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ అ థ్రిల్లర్. నేను ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేయని జానర్, బట్ సూసైడ్ మీద ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే వెన్ ఐ ఫస్ట్ గాట్ ఇన్ టు ది ఇండస్ట్రీ నాకు ఉదయ్ కిరణ్ అన్న అంటే చాలా ఇష్టం ఉండింది, బికాజ్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రూ లాంచ్ అయ్యాను. వీ యూస్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ అబౌట్ తేజ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జోక్స్ టుగెదర్. అలాంటిది వన్ ఫైన్ డే ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ he committed suicide. That was very heartbreaking for me. It took me a lot of time. I think Naresh anna kuda chala close, and it took a lot of time to get out of it. Ante are ila ala ayipoyindi. Funeral ki ellemo veyyalaadi mandi, they are there to support him, like give condolences, but at the end of the day he is not there. So then the next experience, COVID అయిపోయిన తర్వాత
నేను ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాతో ఒక రూమ్మేట్ ఉండేవాడు. 8 years నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు. ఇనీషియల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో. సో యూ షేర్ ఎ రూమ్, యూ షేర్ క్లోత్స్. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆడొక 500 పంపిస్తాడు, మన దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక 500 ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు వాడి ఫ్రెండ్కి చెప్పి. అందరికీ నమస్కారం అండి. ప్రిన్స్ నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా తర్వాత నుంచి పరిచయం. ఫస్ట్లో చూసినప్పుడు ఈ అబ్బాయి ఏంటి ఇంత మెచ్యూర్గా ఉన్నాడు అనుకున్నా. అంటే యూస్ టు బి వెరీ అంటే చైల్డిష్ మెంటాలిటీలా ఉంటుంది తనది, తనిష్ది, వాళ్ళందరిది. బట్ వెరీ సూన్ అంటే ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ ఇయర్స్. 1-2 yearsలోనే హీ హాస్ మెచ్యూర్డ్ సో మచ్. తన బాడీ మీద కానివ్వండి, తన వర్క్ మీద కానివ్వండి, తను ఏదైనా అనుకుంటే 100% డెడికేషన్ ఇస్తాడు. సో ఐ విష్ ప్రిన్స్ అండ్ వన్ మోర్ ఫెంటాస్టిక్ యాక్టర్ నరేష్ అగస్త్య. ఆయన ఇవాళ ఇక్కడ లేడు. సో తను అంటే తను యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇద్దరు మంచి పెర్ఫార్మర్స్ పోటాపోటీగా చేస్తున్నారు అని ఇందాక మనకి ఈ ట్రైలర్స్ అన్ని చూస్తుంటే తెలిసింది. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ అండ్ నేహా గారికి, అలాగే జేబీ గారికి అండ్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. అంటే డైరెక్టర్ కొత్త ఆయన, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, ఇద్దరు కెమెరామెన్స్ కొత్త వాళ్ళు, వీళ్ళందరికీ సో చాలా ఇష్టపడి కష్టపడి, చాలా ఇంపార్టెంట్ సినిమా వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ సినిమా అనేది ప్రతి ఒక్కరికి కళ. సో ఆ కళ డెఫినెట్గా పే ఆఫ్ చేయాలని. యాక్టర్గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కదా, ముందు నుంచి నాకు పరిచయం. అండ్ నాతో కూడా ఒక 2 సినిమాల్లో యాక్ట్ చేశాడు. మా జిమ్లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం. ఈజ్ బిన్ అ డియర్ ఫ్రెండ్. అండ్ ఒకటేంటంటే ఐవ్ ఆల్వేస్ నోటిస్డ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ప్రిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక యాక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తన జర్నీ చూస్తే మీరు రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేస్తూ స్మాల్ ఫిల్మ్ పెద్దది అనే సంబంధం లేకుండా ఇన్ఫ్యాక్ట్ తను హీరోగా చేస్తూ కూడా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు. అండ్ దే రియలీ పేడ్ ఆఫ్ లైక్ డీజే టిల్లు అండ్ స్కంద ఇవన్నీ చేసినవి చాలా బాగా పర్ఫామ్ చేశాడు దాంట్లో. ఐ థింక్ హీస్ రియలీ రియలీ వర్సటైల్ యాక్టర్. అండ్ ఫస్ట్లీ ప్రిన్స్, ఆల్ ద బెస్ట్ టు యూ. యూ డిజర్వ్ అ లాట్ మోర్. యా. అండ్ మళ్ళీ టీమ్ కొంచెం నేహా, విష్ ఆల్ ద బెస్ట్, దట్స్ అ డెబ్యూ. అండ్ జేపీ గారు, అదే నాకు ఫిదా గురించి గుర్తు చేశారు. మీరు ఈ సినిమాకి ఇందాక టీజర్ చూస్తుంటే అదే అనిపించింది. మీరు చాలా చాలా మంచి ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమా. కానీ ఆల్ ది బెస్ట్ యూ అండి ఈ సినిమా చేసినందుకు. అండ్